ఇది ఎట్లా నేను మొత్తం తినను. సో దీన్ని చాలా వేసుకుంటే ఇష్టం కాదండి. చెప్పనే ఏమైందిరా? కారమన్నం నిమ్మకాయ వెండుకు నిమ్మకాయ వెండుకు అన్ని కూడా మనం చెప్పింది బిర్యానీ కదా. టమాటా టమాటా ఫ్లేవర్ వస్తుంది. బిర్యానీ ఎక్కువ టమాటా రాదు యాంకర్ ఏడికి వచ్చినట్టు. నార్మల్గా టమాటా కూడా ఇస్తుంది అన్నట్టు. ఏదో తేడాగా ఉందేంటి? వాటర్ బాటిల్ నార్మల్ తండా తండా చోటా దీంతో కూడా అజీబ్ ఉంది. Thank you. చికెన్ బిర్యానీ ఇంకోసారి వస్తావా? ఎందుకు ఈరోజు ఒక ఫుడ్ వీడియో చేసామండి. చాలా రోజుల తర్వాత నేను విత్ ఎంఎన్ సాయి కిరణ్ కన్నా ఫుడ్ వీడియో చేసాం. ఒక రకంగా చెప్పండి ఇద్దరికి షై ఫీలింగ్ చాలా ఎక్కువ. అయినా ధైర్యం తెచ్చుకొని ఒక మంచి ఫుడ్ వీడియో చేద్దాం, మన సబ్స్క్రైబర్లకి చూపిద్దాం అనుకుని ట్రై చేస్తాం. చాలా వెతికాం మధ్యాహ్నం టైంలో కాబట్టి 12:30 నుంచి 12 నుంచి వెతికాము. 12 నుంచి వెతుకుతూ ఒక 1:30కు ఒక హోటల్కి అయితే వెళ్ళాం. హోటల్ పేరు వచ్చేసి పేరెందుకండి, ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఒక నిమిషం. సో బిర్యానీ ఒకటి ఏం పెట్టాం, ఒకటి మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ 200 రూపాయలు సింగిల్. और एक జాయింట్ పీస్ బిర్యానీ वो भी 200 రూపాయలు సింగిల్. 2 ఆర్డర్ పెట్టాం. జాయింట్ పీస్ బిర్యానీ అంటే ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. జాయింట్ పీస్ అంటే మొత్తం ఒక జాయింట్ ఉంటుంది,
జాయింట్ లేదు, ఒక లెగ్ పీస్ ఇచ్చిండు అంతే. ఓకే, అది జాయింట్ పీస్ బిర్యానీ. అది నువ్వు ఎప్పుడు తిన్నా హైదరాబాద్లో ఎంత అట్లాంటిది? వరస్ట్ బిర్యానీ అమ్మ. జాయింట్ పీస్ బిర్యానీ అడిగితే ఒక లెగ్ పీస్ బిర్యానీ ఇచ్చాడు. మనోడు అప్పటికి వెళ్ళి అడిగాడు, इसके बारे में इसमें ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी काशन किया. ఇది లెగ్ పీస్ మీరు ఇచ్చారు, జాయింట్ పీస్ అంటే అడిగితే అదే జాయింట్ పీస్ అండి, లెగ్ పీస్ అన్నారు దాన్ని ఆయన. సో ఇంకా ఏదో ఒకట్లే తిన్నాం, చూడడానికి బాగానే ఉంది కదా అన్నట్టుగా ఫస్ట్ ఒక తిన్నాడు. ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే మనోడికి న్యాచురల్ స్టార్ నాని గుర్తుకొచ్చారు. నాని అంటే నాని ఇంటర్వ్యూ గుర్తుకొచ్చింది. ఏంటా ఇంటర్వ్యూ? కోన్ దాల్తా బిర్యానీ ఏమంటాడు సార్ మర్చిపోయినా. కోతాలతో బిర్యానీ మే టమాటా, ఆ డైలాగ్ గుర్తొచ్చింది. కోన్ దాల్తా బిర్యానీ में टमाटर. एक बात बताओ, हैदराबादी बिरयानी में टमाटर काय को डालते? कौन डालते हैं? डालते नहीं डालते. कौन बोला आपको? कहाँ पे खा रहे हैं आप? वो रेस्टोरेंट को मत जाओ. ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు మాకు కూడా అనిపించింది, హైదరాబాద్ లో బిర్యానీ టమాటాలు ఎవడు వేసిండ్రా బాబు అని అనుకున్నా. కానీ ఆ బిర్యానీ ఈరోజు మేము తిన్న బిర్యానీలో టమాటానే వేసాడు. టమాటా విత్ చికెన్ పీస్ ఇచ్చాడు అంతే, అది బిర్యానీ కాదు. మా నోటికి అది గుర్తొచ్చింది. నాకు ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే నాకు గుర్తొచ్చింది, టమాటా రైస్ ఇచ్చాడు ఏంటి అనిపించింది. టమాటా రైస్ అది, బిర్యానీ కాదు. ఇది సరే, ఇంకా ఎలా ఉంది తినాలి కదా, ఇంకా డబ్బులు పెట్టాం కదా అని తినేసాం. దాని తర్వాతనే మటన్ బిర్యానీ. మటన్ తినక చాలా రోజులు అయింది, కుమ్మేద్దాం ఈరోజు అనుకున్నాం. ఒక 5 పీసులు వస్తాయని చెప్పాడు. 5 పీసులు, అరే మటన్ 5 పీసులు అంటే బాగానే ఉంటుంది అనుకున్నాం. ఎలా ఉంది? అది కూడా అంతే, సేమ్ నాని డైలాగ్, డౌట్ లేదు. आप वो रेस्टोरेंट को मत जाओ. అసలు మటన్ పీసు కనీసం చికెన్ పీస్ అంతా కూడా లేదు. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. అసలు మటన్ పీసు కనీసం చికెన్ పీస్ అంతా కూడా లేదు. ఏదో చేద్దాం అనుకుంటాం, ఏదో చేస్తాం. సో ఈ వీడియో మేము పెట్టదనుకున్నాం, కానీ ఏదో ఒకటి పెట్టాలి కదా, రోజు ఒక వీడియో మీకు కూడా చూపించాలి కదా, ఏదో ఒక వీడియో అని చెప్పి చూపిస్తున్నాం. ఇంతటితో సైనింగ్ ఆఫ్. ఇందులో ఏమైనా పొరపాట్లు తప్పుంటే మమ్మల్ని క్షమించండి, కన్నను కూడా క్షమించండి. సో పెద్ద మనసు చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం మంచి వీడియో చేయడానికి ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నం విఫలం అవ్వడంలో మా చేతిలో లేదు, కానీ ప్రయత్నంలో విఫలం ఉండదు కాబట్టి ప్రయత్నిస్తూనే ఉంటాం. మా వీడియోతో మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉంటాం, ఎంటర్టైన్ కూడా చేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.